సో ఇప్పటి వరకు అంటే ఇప్పుడు ఎలాగో కెరీర్ ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి మంచిగా ఒక 2-3 సినిమాలు జరుగుతున్నాయి. ఫర్దర్గా నాకు తెలిసి స్క్రిప్ట్స్ కూడా మంచి మంచి స్క్రిప్ట్స్ మీ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి సో సుప్రీత అచీవ్ చేయాలి అనుకుంటే ఇంకా ఏమన్నా అంటే నేను ఇది చేయాలి అది చేయాలని ఏమన్నా చెక్ లిస్ట్ ఏమన్నా రాసి పెట్టుకున్నారు? చాలా ఉన్నాయి. లైక్ వాట్ ఆర్ ద థింగ్స్ అంటే అంటే సినిమానే మంచి అంటే అందరూ కూర్చొని చూసి అబ్బా ఇంత మంచి సినిమా, ఇంత మంచి అమ్మాయి భలే చేసిందిరా అని అనిపించుకోవాలి. అంటే మంచి స్క్రిప్ట్ ఏదైనా చాలా, అది హీరోయిన్ గానే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా కూడా. కానీ ఇనిషియల్ డేస్ లో ఇప్పుడు ఇందాక తమిళ్ సినిమా చేసినప్పుడు వైఫ్ క్యారెక్టర్ అని చెప్పారు. సో ఇప్పుడు మీరేమంటున్నారంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చేస్తానంటున్నారు. కానీ ఇనిషియల్ ఇప్పుడు మీరు చాలా యంగ్, సో ఇప్పుడే అలాంటి క్యారెక్టర్స్ చేస్తే వెళ్ళే కొద్దీ కొంచెం సింగిల్ లీడ్ రోల్స్ ఇలాంటివి రావడం తగ్గిపోతాయి కదా. అంటే ప్రాపర్ గా లీడ్ గానే అది తమిళ్ సినిమాలో వి గెట్ మ్యారీడ్ అన్నమాట. స్క్రిప్ట్ పరంగా మేము పెళ్లి చేసుకుని తర్వాత మాకు వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అని. బట్ ఇప్పుడే అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కంటే ఒక మంచి చెల్లిగాను, మంచి ఒక మరదలుగాను ఉన్నాయి కదా అలా కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాఖీలో మంజుల గారిది సిస్టర్ క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పటికి అందరికి ఇప్పటికీ అది అందరికి గుర్తుండిపోయింది. చాలా టెరిఫిక్ ఉంటుంది ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అది కూడా.